రైట్, ఇప్పటివరకు వచ్చినటువంటి వార్తలు మనం గమనించాం. దీనికి సంబంధించి విశ్లేషించడానికి మనతో పాటు బీఆర్ఎస్ నాయకులు బొల్లం మల్ల యాదవ్ గారు కూడా జాయిన్ అయ్యారు జూమ్ ద్వారా. నమస్తే అండి మల్ల యాదవ్ గారు. అలాగే మనకు స్టూడియోలో కూడా ప్రముఖ రాజకీయ విశ్లేషకులు జంగయ్య యాదవ్ గారు ఉన్నారు. నమస్తే అండి సార్. మల్ల యాదవ్ గారు, ఏదైతే ఫోరెన్సిక్ సంబంధించి అగ్ని ప్రమాదానికి సంబంధించి జరిగినటువంటి తీరు కావచ్చు, దానికి సంబంధించి ఇలాంటి సిచ్యువేషన్లో జరగడం, దీనికి సంబంధించి మీరేమంటారు? ఇది ఉద్దేశపూర్వకంగానే జరిగింది అనటంలో ఎటువంటి అనుమానం లేదు. ప్రభుత్వంలో అత్యంత కీలకమైన ఆధారాలున్న డాక్యుమెంట్స్ భద్రపరిచే కార్యాలయానికి సరైన భద్రత కల్పించలేకపోతే, ఎప్పటికప్పుడు ఏం జరుగుతుంది ఏంది అనే లోపాలను గుర్తించలేకపోతే ఈ ప్రభుత్వం ఏం పని చేస్తుంది అనే ఒక అనుమానం. అదే రకంగా ఇప్పుడు బెయిల్ మీద 50 లక్షల కేసులో నిందితుడిగా ఉన్న, ఓటుకు నోటు కేసులో నిందితుడిగా ఉన్న రేవంత్ రెడ్డి కేసు ట్రయల్ అవుతుంది కాబట్టి ఆ ఆధారాలు లేకుండా అధికారాన్ని ఉపయోగించి ఇటువంటి ఘాతుకానికి ముఖ్యమంత్రి పాల్పడ్డనటంలో కూడా ఎటువంటి అనుమానం లేదు. దీన్ని తప్పకుండా నివృత్తి చేసుకోవాల్సిన అవసరం ఉంది ప్రభుత్వానికి. ఈ ప్రజలకున్న అనుమానాలు కానీ ప్రతిపక్ష పార్టీలకు కూడా ఉన్నాయి. అంటే ఇంత నడి రోడ్డు మీద హత్యలు జరుగుతున్నా పట్టించుకునేటోళ్ళు ఉండరు, యాదృచ్ఛికంగా జరిగిందంటారు. మరి కట్టుదిట్టమైన భద్రత మధ్యన ఉండాల్సిన సాక్ష్యాధారాలకు సంబంధించిన డాక్యుమెంట్లు కూడా ఆ కార్యాలయం కూడా తగలబడే పరిస్థితి ఉంది అంటే, రేపు ముఖ్యమంత్రి సెక్యూరిటీలో కూడా ఏదైనా జరిగితే, అఫ్కోర్స్ ఒకవేళ ముఖ్యమంత్రి ఈ రోజు పార్టీ వేరుండొచ్చు, అధికారంలో ఏ వ్యక్తి అని ఉండొచ్చు, కానీ భద్రతకు సంబంధించిన విషయాలలో వైఫల్యం చెందటం అనేది అది ప్రభుత్వానికి సంబంధించిన వైఫల్యమే. ఆ వైఫల్యాలకు సంబంధించి అధికారుల ప్రమేయం ఎవరి ద్వారా చెప్పించారు, అధికారుల ప్రమేయం లేకుండా కింద నుంచి ఏ రకంగా జరిగింది, ఎప్పటికప్పుడు అక్కడ ఏం జరుగుతుంది ఏంటిది, ఎలక్ట్రికల్ సర్క్యూట్ జరగటానికి ఎన్ని రోజుల క్రితం మొదలుపెట్టారు, అటువంటి లోపాలు ఉంటే ఇది చెయ్యాలి, ఇది చేయొద్దు, లేకపోతే దీనికి సంబంధించిన నిధులు కావాలి, మంజూరు చేయాలి, ఇటువంటి లోపాలను ఎప్పటికప్పుడు వాళ్ళు పసిగడుతూ ఉంటారు కదా. వాటన్నిటి మీద కనీసం పర్యవేక్షణ లేకుండా ఈ ప్రభుత్వం ముద్దు నిద్రపోతుంది అనుకోవాలా, లేకపోతే కావాలని అధికారం ఉంది కాబట్టి వాళ్ళకి అనుకూలంగా ఉండటానికి చేతికి అందిన కాడికి అవినీతిని చేయడంతో పాటు ఇటువంటి సాక్ష్యాధారాలు ఉన్న వాటిని డాక్యుమెంట్ను కూడా వాళ్ళకి రేపటి భవిష్యత్తులో ఇబ్బందులు, న్యాయస్థానం పరంగా ఎటువంటి ఆటంకాలు ఇబ్బందులు కలగకుండా ఉండటానికి ఇటువంటి ఘాతుకాలకు పాల్పడ్డారు అని చెప్పేసి అనుకోవాలా. కాబట్టి ఉద్దేశపూర్వకంగా ముఖ్యమంత్రి గారు వారి హోదాని, వారి అధికారాన్ని ఉపయోగించి వారికి ఇబ్బంది జరిగే ఈ విషయంలో ఆధారాలు లేకుండా చేసుకోవటానికి చేసిన ప్రయత్నమే ముమ్మాటికి అని చెప్పేసి మీరు చెప్పగలరు. ప్రభుత్వం ఇంత ఒక్క నిమిషం మల్లయ్య గారు ప్లీజ్ వస్తాం. జంగయ్య గారు, దాదాపు అంటే 40 నుంచి 50 కంప్యూటర్లు మొత్తం దహనాయి. అది మామూలు ప్రమాదం కాదు, అంటే పెద్ద ప్రమాదం ఇది. అంటే ఇందులో చాలా కీలకమైనటువంటి ఫైల్స్ కూడా దహనమైనటువంటి సిచ్యువేషన్. అంటే ఇది కావాలని చేశారనుకోవాలా, లేకుంటే యాదృచ్ఛికంగా జరిగిందా, ఏమనుకోవాలా సార్ మనం? ఇంతకుముందు మన మాజీ ఎమ్మెల్యే గారు మల్లయ్య గారు మాట్లాడుతూ తెలంగాణ ఫోరెన్సిక్ ల్యాబ్కే మనం సెక్యూరిటీ లేకపోతే, అంటే దేశంలోనే 7 ఫోరెన్సిక్ ల్యాబ్లలో హైదరాబాద్ ల్యాబ్ ఒకటి. అప్పుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్గా ఉన్నప్పటి నుంచి ఉన్నటువంటి పరిపాలన ఉన్నటువంటి ప్రధాన కేసుల్లో కూడా అక్కడ ఉన్నటువంటి ఆధారాలు, అంటే ఎక్కడ కూడా ఈ యొక్క శాఖ ఏదైతే ఉందో ఈ ఫోరెన్సిక్ ల్యాబ్ అనేది దాదాపు పోలీస్ శాఖకు నియంతృత్వంలో పనిచేస్తుంది. దానికి కావాల్సినటువంటి సాక్ష్యాధారాలు కానీ, DNA పరీక్ష కానీ, ఫింగర్ ప్రింట్స్ కానివ్వండి, సాఫ్ట్వేర్ ద్వారా కానివ్వండి, మనము ఏదైతే అనుకుంటున్నామో ప్రతిదీ కూడా మీరు చూసుకోండి, ఏది తీసుకున్న ఫింగర్ ప్రింట్స్ విషయంలో కూడా అంటే సహకరించుకుంటూ ప్రతి దగ్గర మనం తీసుకుంటుంది. కానీ ఇలాంటి దానికి ప్రధానమైన కేసులు అక్కడ ఉన్నప్పటికీ కూడా దానికి భద్రత లేకుండా ఏదో షార్ట్ సర్క్యూట్ సీజ్ రూమ్లోనే ఉన్నటువంటి, అంటే ఆ ఒక్క రూమే ఎందుకు ఆ షార్ట్ సర్క్యూట్ అయింది, మిగతాది ఎందుకు కాలేకపోయింది అంటే, ఎస్పెషల్లీ ఇప్పుడు మనం ఏదైతే పెద్దలు లేవరెత్తిన అంశం ఓటుకు నోటు కేసు ఆధారాలు అయితే ఏవైతే ఉన్నాయో, వాయిస్ రికార్డింగ్స్ కానివ్వండి, ఇలాంటివి ఏదైతే ఉన్నాయో దాని విషయంలోనే ఎందుకు ఆ విధంగా జరిగిందని చెప్పొచ్చు. ఇంకొకటి ఏంటంటే కంప్యూటర్, ఇప్పటిదాకా మీరు అన్నట్టు 40 నుంచి 50 కంప్యూటర్స్ పోయినాయి అంటున్నారు, కానీ దాని డేటా బ్యాకప్ లేదని చెప్తున్నారు. అంటే ఈ సాఫ్ట్వేర్ పోయిందని చెప్తున్నారు. వీటన్నింటిని కూడా క్రోడీకరించేసి ఎక్కడికక్కడ సాక్ష్యాధారాలను బూర్దిమయం చేస్తే రేపు ఆలోచన విధానంతో చెప్పొచ్చు మనం. అదేవిధంగా మీరు తీసుకున్నట్లయితే ఆధారాలు ఉన్నటువంటి ల్యాబ్లోనే ఇలాంటి సందర్భం చేసుకుంటే భవిష్యత్తులో ఇంకేమైనా దేనికి రక్షణ ఉంది అంటే ఆధారాలను మటమాయం చేయడానికి కాకపోతే ఇది దేనికోసం అని చెప్పేసి ఇలా యావత్ తెలంగాణ ప్రజలే కాదు దేశం మొత్తం కూడా ఇంత నిర్లక్ష్యత ఎందుకు,
ఎందుకు మీరు ఈ విధంగా చేస్తున్నారు, రేవంత్ రెడ్డి గారు పరిపాలన మీద ఎందుకు ఈ కాన్సన్ట్రేషన్ చేయలేకపోతున్నారు అని చెప్పేసి ఈరోజు మనం ఆలోచించాల్సిన అంశము. అదేవిధంగా మీరు ఇంకొక విషయం కూడా తీసుకోవచ్చు. ఎక్కడికక్కడ కూడా ఈ యొక్క విషయమే కాదు, దేంట్లోనైనా ప్రజలకు అందించినటువంటి పరిపాలనా సౌలభ్యం కూడా ఎక్కడ కూడా పడకేసిందని చెప్పొచ్చు. ఈరోజు పోలీస్ శాఖ మీద ఉన్నటువంటి మీరే కదా హోమ్ మినిస్టర్గా ఉన్నటువంటి వాళ్ళు కూడా మీరే కదా. అంటే మీకు పట్టుంటే నిజంగా కూడా ఎందుకు చేయలేకపోతున్నారు? ఎందుకు మీరు ఇలాంటి వాటిని ఎందుకు వెనకడిగేస్తున్నారు? అంటే ఎక్కడ కూడా మీకు ఆ అవగాహన రాహిత్యము ఎక్కడ కూడా లేదు కనుకనే ఈరోజు ఇలాంటివి జరుగుతున్నాయి. ఈ మీ ఉన్నటువంటి కేసులే కాదు, మిగతా రాజకీయాల కోసం పెట్టినటువంటి కొన్ని కేసుల ఆధారాలు కూడా అక్కడ ఉన్నాయి. వాటిని నిరూపించలేరు కనుకనే ఈరోజు డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారు. ఎక్కడికక్కడ కూడా మనం ఏదైతే రాజకీయ కక్ష ధోరణితో ఈరోజు ఫోన్ ట్యాపింగ్ కేసు అని చెప్పడం జరిగింది పెద్దల మీద. కానీ నిజం అదే అంటే ఇప్పటి వరకు ఇన్ని సంవత్సరాల నుంచి చేస్తుంది ఏంటంటే కొండను దొమ్మి ఎలుకను పట్టినట్టు అవి కాలిపోయినాయి కదా నిజమే అని చెప్పేసి నమ్మబలకడానికి పదే చెప్తే తినగా వేపాకు తీయనుండు అన్నట్టు రేవంత్ రెడ్డి గారు మాటల రూపంలో నిజం చేయడానికి మాత్రమే ప్రయత్నం చేస్తున్నారు. కానీ ఈరోజు ఉన్నటువంటి సాక్ష్యాధారాలను అన్నిటిని కూడా బూడిదమయం చేసేసి నిజం నిలకడ మీద తెలుస్తుంది అన్నట్టు ఈయన ఎప్పటికప్పుడు కూడా చేసినటువంటి ఓటుకు నేర్చుకునే ఆధారాలను మాయం చేయడానికే ఇది జరిగిందని మాత్రం ఇక్కడ స్పష్టంగా అందరికీ అర్థమవుతుంది మాత్రం మనం క్లియర్గా చెప్పొచ్చు. మల్లయ్య గారు ప్లీజ్ కంటిన్యూ సార్. శాంతి భద్రతల వైఫల్యం జరుగుతూ ఉంది. నడి రోడ్డు మీద అత్యాచారాలు జరుగుతూ ఉన్నాయి, హత్యలు జరుగుతూ ఉన్నాయి, దాని మీద పర్యవేక్షణ లేదు. ఈరోజు భద్రతకు సంబంధించిన కార్యాలయాలకు భద్రత లేదు. రేపు ముఖ్యమంత్రి స్థానంలో ఉంటే అక్కడ భద్రత వైఫల్యం జరిగితే పార్టీ ఏదైనా కానివ్వండి, వ్యక్తి ఎవరైనా కానివ్వండి, ప్రభుత్వం ఏదైనా కానివ్వండి, ముఖ్యమంత్రిని కాపాడుకోలేని దుస్థితిలో కూడా ఈ రాష్ట్రం వెళ్ళిపోతే కేవలం చేతులు దులుపుకునే ప్రయత్నం చేస్తున్నారంటే దీని మీద ఎటువంటి ముందస్తు జాగ్రత్తలు కానీ ఎక్కడికక్కడ ఏ కార్యాలయంలోనైనా దానికి సంబంధించి వైఫల్యాల గురించి పర్యవేక్షణ జరుగుతూ ఉంటుంది. దానికి కట్టుదిట్టమైన భద్రతతో పాటు కావాల్సిన అన్ని రకాల రక్షణ కల్పించాల్సిన అవసరం ఉంటుంది. ఆల్టర్నేటివ్ ఇది ఉంటుంది, లాకర్ సిస్టమ్ ఉంటుంది. దొంగతనాలు జరగకుండా, అగ్ని ప్రమాదాలు జరగకుండా, ఎటువంటి ముందస్తు జాగ్రత్తలు లేకుండా ఈ ప్రభుత్వం ఏం చేస్తుంది? ముద్దు నిద్రపోతుందా? కేవలం ఎంతసేపు ఎక్కడ ఆదాయ వనరులు ఉంటాయి దండుకుందాము, ఎక్కడ జేబులు నింపుకుందాము, ఎక్కడ ఢిల్లీకి మూటలు పంపిద్దామనే దాని మీద ఉన్నంత శ్రద్ధ ఈ రాష్ట్రంలో శాంతి భద్రతల మీద ఎందుకు ఉండట్లేదు? ఇటువంటి ముందస్తు జాగ్రత్తలు ఎందుకు తీసుకోలేకపోతున్నారు? ముఖ్యమంత్రి వైఫల్యం కాదా ఇది? ప్రభుత్వ వైఫల్యం కాదా? అనేక రకమైన అగ్ని ప్రమాదాలు జరుగుతూ ఉన్నాయి, వాటికి ఎందుకు బాధ్యత తీసుకోవట్లేదు? మీ పరిపాలన చేత కాదు, పర్యవేక్షణ లేదు, అనుభవం లేదు. ఎంతసేపు తిట్ల పురాణంతో ఎదుటి వాళ్ళ మీద దాడి చేద్దామని చెప్పేసి అన్నానంటే మీరు చేసిన దానికి ఎందుకు బాధ్యత తీసుకోరు? దీనికి ఎవరు బాధ్యత వహించాలి? దీంట్లో దోషులుగా నిలబడ్డోళ్ళు నిర్దోషులుగా నిరూపించుకునే అవకాశం ఉంది. ఆ అవకాశం లేకుండా చేసిరు కదా. దోషుల్ని తప్పించుకునే ప్రయత్నం చేసి ఉండొచ్చు. న్యాయస్థానం చెప్తా ఉంటది ఎప్పుడు కూడా 100 మంది దోషులు బయటపడ్డా పర్లే కానీ ఒక నిర్దోషికి ఇబ్బంది జరగొద్దు అని చెప్పేసి న్యాయస్థానం చెప్తా ఉంటుంది, న్యాయసూత్రం చెప్తా ఉంటుంది. మరి ఇలా నిర్దోషులుగా బయటపడే అవకాశం ఉన్న సాక్ష్యాలు కూడా పోయినాయి కదా. దోషుల్ని తప్పియటానికి మీరు కూడా ఒక కేసులో నిందితుడు కాబట్టి ఆ ప్రయత్నం చేసిరేమో. కానీ నిర్దోషుల పరిస్థితి ఏంది? అంటే ఈ ప్రభుత్వంలో దేనికి రక్షణ ఉంది? కేవలం అధికారాన్ని అడ్డం పెట్టుకొని, ప్రజలు ఇచ్చిన అధికారాన్ని ఉపయోగించుకొని, అవినీతి చేసి, జేబులు నింపుకొని ఢిల్లీకి ముడుపులు పంపించే ప్రయత్నంలో మాత్రమే విజయవంతమవుతుందని చెప్పాలి. మిగతా అన్ని విషయాలల్లా, రైతుల విషయాలల్లా అదే రకంగా జరుగుతుంది. వృద్ధుల విషయాలల్లో పెన్షన్లు ఇవ్వలేక చేతులు ఎత్తేసిరు. చెప్పిన మాటలు హామీలు నిలబెట్టుకునే పరిస్థితి లేదు. శాంతి భద్రతలు పూర్తిగా క్షీణించిపోయినాయి. మళ్ళీ తుపాకుల మోత ఎక్కడ చూసినా కానీ మాఫియాలు సిమెంట్ ఫ్యాక్టరీ వాళ్ళని తీసుకుపోయి మామూలుగా తుపాకీ పెట్టేసే సీఎంకి అత్యంత సన్నిహితుడు, తుపాకులతో బెదిరించి కిడ్నాపులు చేసి రకరకాలు జరుగుతున్నా దాని గురించి పట్టించుకునే పరిస్థితి లేదు. పోలీసు యంత్రాంగం పూర్తిగా ఈ రాష్ట్రంలో నిర్వీర్యమైపోయింది. శాంతి భద్రతలు ఎక్కడ కూడా ఉండే పరిస్థితి లేదు. అధికార పక్ష నాయకుల కనుసైగలలో ఇవాళ పోలీసు యంత్రాంగం నడుస్తూ ఉంది, పోలీసు అధికారులు పనిచేస్తూ ఉన్నారు. మాఫియాకి కేంద్రంగా తయారు చేస్తున్నారు కదా రాష్ట్రాన్ని. ఎక్కడ చూసినా ఏం అవపడుతుంది? అభివృద్ధి అనేది అవపడట్లేదు. అవినీతి అనేది ఎక్కడ చూసినా కానీ ఆనకొండ లెక్క పెరిగిపోతా ఉంది ఈ రాష్ట్రంలో.
కాళ్ళ మీద పరిగెత్తిన అభివృద్ధి ఒకప్పుడు, ఈరోజు ఎక్కడికక్కడ కుంటుపడిపోయింది. నిర్వీర్యం చేశారు ఈ రాష్ట్రాన్ని, కుక్కలు చింపిన విస్తరగా తయారు చేశారు. వచ్చే ఆదాయాన్ని కనీసం కాపాడుకోలేని పరిస్థితులలో ఉంది ప్రభుత్వం. అవగాహన లేక, అనుభవం లేక, అవినీతికి నిలయంగా చేసి హత్యా రాజకీయాలు చేసుకుంటూ దౌర్జన్యాలతో కాలం గడుపుతూ ఎన్నికలలో ఎట్టి పరిస్థితుల్లో గెలిపే లక్ష్యంగా మద్యాన్ని, డబ్బుని నీళ్ల మాదిరిగా ఖర్చు పెట్టి ఎప్పుడు ఎన్నికలు వస్తే ఆ ఎన్నికలలో మనం ఎట్లా గెలవాలి, డబ్బులు ఎట్లా వెదజల్లాలి, ప్రజలను ఎట్లా మభ్యపెట్టాలనే ఒక ఆలోచన యావత్ తప్ప ఈ ప్రభుత్వానికి చిత్తశుద్ధి ప్రజల మీద, ప్రభుత్వం మీద, పరిపాలన మీద ఎక్కడుంది చెప్పండి? ఏ విషయంలో చేసిరు? 2 సంవత్సరాల క్రితం ఎన్నికలు జరిగితే మాయమాటలు చెప్పి ఊదరగొట్టి ఉపన్యాసాలతోని అరచేతుల వైకుంఠం చూపించి ఓట్లు దండుకొని అధికారంలోకి వచ్చిండు. ఏ ఒక్క హామీ అన్న నెరవేర్చిన పరిస్థితి ఉందా? దాని మీద దృష్టి సారించిరా? ఇచ్చిన 6 గ్యారెంటీల మీద ఎక్కడన్నా ఎప్పటికప్పుడు మొండి చేయించి అధికారాలను ఉపయోగించుకొని ఈ రోజు ఎన్నికలు వస్తున్నాయి కాబట్టి మున్సిపాలిటీ ఎన్నికలలో తిట్ల పురాణంతో సిద్ధాంతపరమైన చర్చ ఉండాలి. రాజకీయంగా ఎదుర్కోవటానికి రాజకీయ చర్చలు ఉండాలి. కానీ నోరు తెరిస్తే భూత పురాణాలతోని కేసీఆర్ గారిని తిట్టడం, కేసీఆర్ గారిని సాగు కోరుకోవటం, కేసీఆర్ గారిని ఎప్పుడు మామూలుగా ఇబ్బంది పెట్టాలనే ఒక ఏకైక ఆలోచనతోని ఇవాళ ఉన్న ప్రభుత్వం పనిచేస్తూ ఉంది. ఓకే, అన్ని రంగాల్ని చేతిలోకి తీసుకుంటున్నారు, నిర్వీర్యం చేస్తున్నారు. ఇవాళ శాంతి భద్రతలు ఎవరు గ్రామాల్లో, కొన్ని గ్రామాలలో ఉద్రిక్తమైన పరిస్థితులలో ఉన్నాయి. రాత్రి అయిందంటే బిక్కు అని ప్రాణాలు అచేతులు పెట్టుకొని బతికే పరిస్థితి వచ్చింది. ఎవరెప్పుడు వచ్చి దాడి చేస్తారో, ఎవరు మారణాధారంతో స్వైర విహారం చేస్తారో. ఒక సిమెంట్ ఫ్యాక్టరీ యాజమాన్యానికి రక్షణ లేకపోతే మొన్న ఆలంపూర్లో ఏం జరిగింది? కాంట్రాక్టర్లను బెదిరించారు. ఏ రకంగా? ఒక మాజీ శాసనసభ్యుడు నువ్వు పైసలు ఇస్తావా లేకపోతే నువ్వు మొత్తం తగలబెట్టమంటావా అని చెప్పేసి బెదిరించే పరిస్థితికి వచ్చింది. ఇది కేవలం వెలుగులోకి వచ్చిన కొన్ని కేవలం కొన్ని ప్రత్యక్ష సాక్ష్యాలే. సిమెంట్ ఫ్యాక్టరీది కానీ, ఆలంపూర్లో రోడ్డు కాంట్రాక్టర్ది కానీ, ఇటువంటివన్నీ కేవలం వెలుగులోకి కొన్ని మాత్రమే వచ్చినాయి. ఇంతకు మించి రోజు వందల కొద్ది ఇటువంటి దౌర్జన్యాలు జరుగుతూ ఉన్నాయి. ఇటువంటి దురదృష్టకరమైన సంఘటనలు జరుగుతూ ఉన్నాయి. నడి రోడ్డు మీద హత్యలు జరుగుతూ ఉన్నాయి, అత్యాచారాలు జరుగుతూ ఉన్నాయి, దళితుల మీద దాడులు జరుగుతూ ఉన్నాయి. లాకప్ డెత్ జరిగింది మా దగ్గర. ఎటువంటి కేసు రిజిస్టర్ చేయకుండా ఒక యువకుడిని తీసుకుపోయి లాకప్ పెట్టి చిత్రహింసలు గురి చేసి చంపేస్తే ఇంతవరకు 70 రోజుల పైన అయిపోయింది. ఆ తల్లి అరణ్య రోదన. ఒక జాతీయ నాయకుడు, పద్మశ్రీ అవార్డు మందకృష్ణ మాదిక్ గారు పోరాటం చేస్తున్నారు. మొద్దు నిద్ర, దున్నపోతు మీద వర్షం పడ్డట్టుంది, చెవిటోని మీద శంఖ మూదినట్టుంది. అదే మా ప్రభుత్వంలో 2021లో మరియమ్మ కేసు లాకప్ డెత్లో జరిగితే, కేసు రిజిస్టర్ అయిన కేసులో లాకప్ డెత్ జరిగితే వెంటనే సస్పెండ్ చేస్తే ప్రభుత్వం స్పందించి లేదు అయ్యాల ప్రతిపక్ష నాయకులుగా ఉన్న ఇప్పుడు ప్రాతినిధ్యం వహించి ఏ లాకప్ డెత్కు బాధ్యత వహించాల్సిన ఉత్తమ్ కుమార్ రెడ్డిపై ఆ రోజు ఒక పిసిసి ప్రెసిడెంట్ హోదాలో ధర్నా చేస్తే వెంటనే డిస్మిస్ చేసినాం. అధికార దుర్వినియోగం జరుగుతూ ఉంది, దాని గురించి పట్టించుకోవట్లే. ప్రతిపక్ష నాయకులు ఎంత గగ్గోలు పెట్టినా కాకి లెక్కల మాదిరిగా, కాకి అరుపుల మాదిరిగానే అవపడుతుంది వాళ్ళకి తప్ప దీంట్లో నిజాయితీ ఉంది, మనం చేయాలనే ఆలోచన లేదు. ఎందుకు అనంటే వాళ్ళు చేపిస్తున్నారు. ఈ పోలీసులు కానీ అధికారులు కానీ ఎవరి కోసం చేస్తున్నారంటే ఆ అధికార నాయకుల అడుగులకు మడుగులొత్తడానికి వాళ్ళ కనసాగిళ్లలో పనిచేస్తున్నారు కాబట్టి వాళ్ళు కూడా దాన్ని వ్యతిరేకించలేకపోతే సమర్థించి కాపాడుకున్న ప్రయత్నం చేస్తున్నారు. రైట్. మొత్తానికి ఏదైతే మల్లయ్య గారు చెప్తున్నట్టు మొత్తానికి ప్రభుత్వానికి పాలనపరంగా అనుభవం లేదు, దేని మీద కూడా అనుభవం లేదు, అనుభవ రాహిత్యంగా ప్రభుత్వాన్ని నడుపుతున్నారు. ఇష్టానుసారంగా ల్యాండ్ ఆర్డర్ కూడా క్షీణిస్తున్నా కూడా పట్టించుకున్న దాఖలాలు కనబడట్లేదు అని చెప్పేసి మల్లయ్య గారు చెప్తున్నటువంటి అంశం. ఇప్పుడు జంగయ్య గారు, ప్రధానంగా ఏదైతే మీరు అన్నట్టు ఇందాక మనం మాట్లాడుకున్నట్టే సీజర్ రూమ్ మెయిన్ కీలకం. ఆ రూమ్లోనే ఈ ప్రమాదం జరగడం, అందులో కీలకమైనటువంటి ఫైల్స్, ముఖ్యంగా ఓటు నోటు అంశం సంబంధించి కావచ్చు, చాలా ఇంకా వాటికి చాలా ఇందాక చెప్పుకున్నట్టు చాలా ఆధారాలు అక్కడ ఉన్నటువంటి సిచ్యువేషన్. అలాంటివి కూడా ఇంత సెక్యూరిటీ లేకపోతే ఎట్లా? దాన్ని కాపాడుకోవాల్సినటువంటి అవసరం లేదా ప్రభుత్వానికి? అందుకే కదా ఇప్పుడు మనం అనుకుంటుంది ఏంటంటే ఎంతసేపు అధికారం మీద యావ తప్ప మిగతా దాంటి మీద ఎక్కడ కూడా ఆలోచన లేకపోవడమే ఈరోజు జరిగినటువంటి పరిణామం.
ఎందుకంటే మీరు ఇప్పటిదాకా మనం డిస్కషన్ చేసినట్టు సీజర్ రూమ్లే కాకుండా ఇప్పుడు ఈ దేశంలోనే 7 ఉన్నటువంటి దాంట్లో హైదరాబాద్లో ఒకటి ఉన్నటువంటి నేర పరిశోధన దాంట్లో నేర పరిశోధన జరగాల్సిన సందర్భంలో పోలీస్ శాఖకు సపోర్ట్గా ఉన్నటువంటి నేర పరిశోధనలో కీలకం ఫోరెన్సిక్. ఎందుకంటే నియంతృత్వం చేయాలన్నా ఏది చేయాలన్నా కానీ మనం నేరాల నియంత్రణకు కానీ న్యాయ వ్యవస్థని బలోపేతం చేయాలన్నా కానీ పోలీసులకు ఆధారాలు అందించడానికి సాఫ్ట్వేర్ కానీ సాంకేతిక పరంగా కానీ ప్రతిదీ సపోర్ట్ చేసేటువంటిదే ఈ ఫోరెన్సిక్ ల్యాబ్. ఇలాంటి ఫోరెన్సిక్ ల్యాబ్ ఇంత పటిష్టంగా ఉన్నటువంటి దానిని కూడా మీరు ఇంత నెగ్లిజెన్సీగా షార్ట్ సర్క్యూట్ అయింది, లేకపోతే ఈ కేసులు అన్నీ అయిపోయినాయి, ఇంకా ఏం ఆధారాలన్నీ తగలబడిపోయినాయి, ఇలా వాటిని ఉన్నటువంటి సాక్ష్యాధారాలను మొత్తం బూడిదమయం చేయడము నిజంగా రేవంత్ రెడ్డి గారి పరిపాలన యొక్క తీరు తెలియజేస్తుంది అక్కడ. ఎందుకంటే మనం చూస్తున్నాం ఎక్కడికక్కడ కూడా గత 2.5 సంవత్సరాల నుంచి కూడా దాదాపు 26 నెలల నుంచి కూడా మనం కాలవ్యధిలో కూడా రేవంత్ రెడ్డి గారు ఏమన్నా ఆలోచన చేసిరా, ప్రజలకు ఏమన్నా సంక్షేమం కానీ అభివృద్ధి కానీ ఏమన్నా చూసిరంటే కూడా ఎటు చూసినా ఏం లేదు. అంటే చెప్పుకోవడానికి ఏమీ లేదు కనుక ఏదో ఒకటి డైవర్షన్ పాలిటిక్స్ చేస్తూ ఉన్నటువంటిని కూడా తీసేసినట్లయితే రేపు భవిష్యత్తులో ఏదైతే మనం అనుకుంటున్నట్టు ఓటుకు నోటు కేసు ఏదైతే ఉందో దాని విషయంలో కూడా సాక్ష్యాధారాలు ఏమీ లేవు కనుక నేను దోషిని కాదు అని చెప్పుకోవడానికి, కనుక తన చేతిలో పని కనుక ఎక్కడికక్కడ ఉన్నటువంటి మాయం చేయడం జరిగింది ఇక్కడ మనం అని భావించవచ్చు ఇక్కడ ఉన్న పరిస్థితులను చూసినట్లయితే. కానీ ఈరోజు మనము ఇంతకుముందు పెద్దలు చెప్తూ న్యాయ వ్యవస్థని పటిష్టం చేయడానికి ఉన్నటువంటి ఫోరెన్సిక్ ల్యాబ్లో దీనికే సెక్యూరిటీ లేకపోతే ఇంకా దేనికి సెక్యూరిటీ? అంటే ఒక అంత పెద్ద ఆఫీస్ అయినప్పటికీ కూడా అంటే దేశంలోనే 7వదని మనం స్పష్టంగా ఎందుకు చెప్పాల్సి వస్తుందంటే ఇంత దానికి కూడా మీరు సెక్యూరిటీ ఇవ్వలేని పరిస్థితిలో, చూసుకోలేని పరిస్థితిలో ఉన్నటువంటి ఒక హోమ్ మినిస్టర్గా మీరే ఉన్నారు, ముఖ్యమంత్రిగా మీరే ఉన్నారు. అంటే మీ మీద మీకే నమ్మకం, అంటే ఎవరికి ఇస్తే ఏమవుతుందో అని చెప్పేసి భద్రంగా మీరు 2.5 సంవత్సరాల నుంచి ఇన్ని శాఖలు నిర్వహిస్తూ ఏ శాఖ మీద కనీసం ముఖ్యమంత్రి కానీ లేదంటే మీరు హోంశాఖ మీద కూడా పట్టు లేకపోవడము, ఎక్కడ కూడా మీకు బాధ్యత తెలిసినట్టయితే నిజంగా కూడా ఇంకోరికైనా ఒక మంత్రి పదవి ఇచ్చుంటే ఈరోజు ఇలాంటి సందర్భం వచ్చేది కాదేమో అనిపిస్తుంది. ఎందుకంటే వారికి పూర్తి అవగాహన ఉంటుంది. మీరు అన్నట్టు హోంశాఖ తన దగ్గర ఉంది అంటే దీనికి సంబంధించి ఒకటి గుర్తుకొస్తుంది ఏంటంటే గతంలో కూడా ఆయన కేసు సంబంధించి కూడా ఇన్ఫ్లుయెన్స్ చేసే అవకాశం ఉంది, ఆ అధికారంలో కూడా ఇన్ఫ్లుయెన్స్ చేసే అవకాశం ఉందని చెప్పేసి చాలా ఆరోపణలు వచ్చాయి. దాంట్లో భాగంగానే ఇది అనుకోవాలా? 100% కదా. అందుకే నేను చెప్తున్నా ఈ అంశం ఎందుకు రావాల్సి వచ్చిందంటే, అంటే ఇప్పుడు ఎవరైనా వడ్డిచ్చేవాడు మనవాడు ఉన్నప్పుడు ఏ బంతిలో కూర్చున్నా వస్తుంది అన్నట్టు తన మీద కేసు ఉన్నప్పుడు తనే దానికి రక్షణగా ఉన్నట్టు, అంటే దొంగకు తాళం చేయించినట్టే ఇక్కడ మనం. ఎందుకంటే మీ కేసుకు సంబంధించినటువంటి విషయాలు మీ దగ్గర ఉన్నప్పుడు మీరు ఎప్పుడైనా తీసుకెళ్ళొచ్చు కదా. తీసుకెళ్తే ఎక్కడ దొంగతనం జరుగుతుందో ఎక్కడ అనుకో తగలబెట్టాం అనుకోండి, తనతో పాటు ఇంకా 4 పోయినాయి కనుక ఆ 4 నాదొకటి పోయిందని చెప్పేసి ప్రజలని నమ్మించడానికి మాత్రమే ఇలాంటిది కనిపిస్తుంది ఇక్కడ. ఎందుకంటే సరే ప్రత్యక్షంగానా పరోక్షంగానా మీరు సపోర్ట్ చేసిరా అనేది తర్వాత తెలుస్తుంది అనుకోండి, వేరే విషయము. కానీ అంటే ఈ విషయాలు ఎందుకు చెప్పాల్సి వస్తుందంటే మీరు ఈ దానికి కూడా రక్షణ లేకపోతే రేపు ప్రజల మాన ప్రాణాలను ధనమాన ప్రాణాలను ఏ విధంగా కాపాడగలుగుతారు? ఇంతకుముందు పెద్దలు చెప్తున్నప్పుడు మల్లయ్య గారు చెప్పినట్టు ఎక్కడికక్కడ కూడా శాంతి భద్రతలో ఎక్కడ చూస్తున్నా కానీ క్షీణించిపోయినాయని చెప్పొచ్చు. ఎందుకంటే నడి రోడ్డు మీద మర్డర్లు జరగడం, ఎక్కడ కూడా చూసినా అంటే ఒక స్త్రీ కూడా రక్షణ లేకపోవడం, ఎక్కడ ఈ పోలీసు వాళ్ళని అడ్డం పెట్టేసేసి మీరు చేయాలనుకున్నటువంటి ప్రతి పనిని కూడా అహంకారంతో కాకుండా అధికారంతో ఉపయోగించేసి అధికార దుర్వినియోగాన్ని చేస్తూ ప్రజలని మభ్యపెడుతూ ప్రజలని భయభ్రాంతులకు గురి చేస్తూ ఎక్కడ కూడా రక్షణ మేము లేదు అన్న చందంగా తయారవుతుంది. గతంలో మనం తీసుకున్నట్లయితే ఏ క్షణాన ఎక్కడ ఏం జరిగినా కానీ మన పక్కనే ఉన్నటువంటి ఆఫీస్ తీసుకోండి, పోలీస్ కంట్రోల్ తీసుకున్నట్లయితే ఎక్కడ మొత్తం దేశం మొత్తం అంటే మన తెలంగాణకు మొత్తం ఎక్కడ ఏం జరిగినా చీమ చిటుకుమన్నా కానీ ఉండాలనే నిఘా విభాగాన్ని ఏర్పాటు చేసి ఎప్పటికక్కడ అబ్జర్వ్ చేసుకుంటూ వారికి ఎక్కడికక్కడ సూచనలు సలహాలు చెప్తూ శాంతి భద్రతలో నెంబర్ 1 స్థానంలో ఉన్నాం. కానీ గతంలో మనం తీసుకున్నట్లయితే దేశంలో ఎక్కడి నుంచి అయినా ప్రపంచం నుంచి వచ్చినటువంటి వాళ్ళు కూడా సెల్ఫీలు తీసుకొని పోయారు. ఇక్కడ ఉన్నటువంటి కమిషనరేట్ ఆఫీస్ని మనం చూసుకున్నట్లయితే ఈరోజు ఎక్కడ పోయిందండి అది? అంటే కేసీఆర్ గారు ఆ రోజే పునాదులు వేసారు అన్నింటికి. అంటే భవిష్యత్తు తరాలు బాగుండాలి, రేపు భద్రతగా ఉండాలి. అంటే బాగు అంటే బతకడం అంటే బాగా బతకడం అని కాదు, భద్రతగా బతకాలి, భవిష్యత్తు అంధకారం కావద్దు అని ఇట్లా ప్రతి అంశంలోనే నిర్ణయించుకొని చేసినటువంటి సందర్భాన్ని ఈరోజు రేవంత్ రెడ్డి గారు అవన్నింటిని వదిలేసేసి అధికారమే పరమావధిగా, నా సీటు నాకు ఉంటే చాలు, మిగతా జనాలు ఎక్కడ పోయినా పర్వాలేదు, తన వాళ్ళు ఎక్కడ పోయినా పర్వాలేదు, ప్రజలను ఎక్కడ పోయినా పర్వాలేదు, ఎందుకంటే వాళ్ళ సంక్షేమం కానీ అభివృద్ధి కానీ మీరు ఆలోచించినట్లయితే ఇన్నిసార్లు ఢిల్లీకి దాదాపు ఇప్పటికీ 60 సార్లు పోయారు. ఏమన్నా తీసుకొచ్చిరా తెలంగాణకు నిధులు తెచ్చిరా? ఏమీ లేవు. ప్రజలకు ఇస్తున్నటువంటి హామీలు ఏమన్నా నెరవేర్చిరా అంటే అవి లేవు. చెప్పడానికి మాత్రం మాటలు
కోటలు దాటుతున్నాయి, చేతలు మాత్రం కడప కూడా దాటట్లేదని ఇక్కడ స్పష్టంగా 2.5 సంవత్సరాల కాల వ్యవధిలో అని మాత్రం మనం ఇక్కడ చెప్పవచ్చు. మల్లయ్య గారు, ప్రధానంగా ఏదైతే కమాండ్ కంట్రోల్ కావచ్చు, లేకుంటే మిగతా నిఘా వ్యవస్థ కావచ్చు, చాలా ఇంత పటిష్టంగా గత ప్రభుత్వం అన్నీ చేసి పెట్టినా కూడా ఇప్పుడు దాన్ని వాడుకోవడంలో మాత్రం ఈ కాంగ్రెస్ సర్కారు వైఫల్యం చెందుతుందని చెప్పేసి జంగయ్య గారు ఆరోపిస్తున్నటువంటి అంశం, ఇది వాస్తవం అనుకోవాలి మనం. ఎక్కడికక్కడ వాళ్ళ స్వలాభాల కోసం, అధికార పార్టీ నాయకుల స్వలాభాల కోసం అధికార యంత్రాంగాన్ని ఉపయోగించుకుంటుంది కాబట్టి వాళ్ళ మీద కనీసం ఈరోజు అడిగే పరిస్థితి లేదు, చెక్ పాయింట్స్ లేవు. ఎందుకంటే వాళ్ళ అవసరాల కోసమే వీళ్ళు ఉపయోగపడుతున్నప్పుడు వాళ్ళు చేసే తప్పుల్ని వీళ్ళు ఎట్లా మామూలుగా ఏదైతే చూపించగలుగుతారు. ఇవాళ ఎన్నికలు వచ్చినాయంటే అధికార యంత్రాంగం ఎక్కడ పడుతుందో తెలియదు, ఎన్నికల సంఘం ఏం చేస్తుందో తెలియదు. ఎన్నికలు ఈ రోజు జరుగుతున్నాయనే ఒక నమ్మకం సామాన్యుడికి లేకుండా అయిపోయింది. నడి బజార్లో డబ్బులు పంచిపెడుతున్నారు. మన జూబ్లీహిల్స్ ఎన్నికల రోజు పోలింగ్ బూత్ల దగ్గర డబ్బులు పంచిపెట్టారు. మేము లబో దిబో అని నెత్తి నోరు బాదుకున్నాం. ఎన్నికల సంఘం పట్టించుకోలే, అధికారుల మీద చర్యలు లేవు, ఆ ఎన్నికల్ని రద్దు చేయమన్నా పట్టించుకోలే. ఇవాళ మున్సిపల్ ఎన్నికలు జరుగుతూ ఉన్నాయి. గ్రామ పంచాయతీ ఎన్నికలలో పూర్తిగా వ్యవస్థ నిర్వీర్యం చేసి పడేసారు. అధికార యంత్రాంగం అంతా తొత్తులుగా మారి కాంగ్రెస్ కండోలు ఒక్కటే కప్పుకోలే, తొత్తులుగా మారి పనిచేశారు. ఈ రోజు మున్సిపల్ ఎన్నికలు జరుగుతూ ఉన్నాయి. మా దగ్గర నిన్న నడి బజార్లో పొద్దుపూట మద్యం ఏర్లే బారింది, పైసలు క్యాండిడేట్ అభ్యర్థి ఆడ పోటీ చేసిన అభ్యర్థి ఉండి నిలబడి పైసలు ఇస్తా ఉన్నాడు. ఇది రికార్డ్ చేసిన వార్తా రిపోర్టర్ల మీద, ఎలక్ట్రానిక్ మీడియా మీద వీడియోలు చిత్రీకరిస్తే వాళ్ళ మీద దాడులు, భౌతిక దాడులు చేసి పోలీసు వాళ్ళకి పోయి వినతి పత్రాలు ఇచ్చి వాళ్ళు శాంతి ర్యాలీ చేసి వినతి పత్రాలు ఇస్తే ఇంతవరకు పట్టించుకున్న నాదులు లేడు. అంటే ఏమైతుంది ఈ వ్యవస్థ, ఏమైతుంది ఈ పరిస్థితి? రోజు టెక్నాలజీ పెరుగుతూ ఉంది, సామాన్యుడికి రక్షణ పెరగాలని అంటున్నాం, ఎలక్ట్రానిక్ మీడియా పెరిగింది, ఏ మారుమూల గ్రామాల్లో ఏది జరిగినా వెలుగులోకి వస్తుందని చెప్పుకుంటా ఉన్నాం. ఏది వెలుగులోకి వచ్చినా తొక్కేసే ప్రయత్నం, వాళ్ళ అడుగులకు మడుగులెత్తే ప్రయత్నం ఈ రోజు అధికార వ్యవస్థ పనిచేస్తుంది. అధికార పార్టీ నాయకులందరూ కూడా ఈ వ్యవస్థని కూనీ చేసి నిర్వీర్యం చేసి వాళ్ళ స్వలాభం కోసం వాడుకుంటున్నారు. మరొక నియంత్రణతో నడుస్తుంది ఈ రాష్ట్రంలో, మరొక రాచరిక వ్యవస్థ నడుస్తుంది. తుగ్లక్ పరిపాలన ఎట్లుందో అట్లా తుగ్లక్ పరిపాలిస్తున్నారు. హిట్లర్ పరిపాలన ఎట్లుందో ఆ హిట్లర్ నియంత్రణతో నడుస్తుంది ఈరోజు. వాళ్ళ అవసరాల కోసం సాక్ష్యాధారాలు లేకుండా ఫోరెన్సిక్ ల్యాబుల్ని తగలబెట్టడమే కాదు, వాళ్ళకి అడిగిన ఏ వ్యక్తిని కూడా ఉండనియట్లే. ఉద్యోగస్తుడు మామూలుగా ఏమన్నా ఎదురు తిరిగితే, వాళ్ళ హక్కుల గురించి ఎదురు తిరిగితే వాళ్ళని ఉండనిచ్చే పరిస్థితి లేదు. ఎక్కడికో మామూలుగా ఆదిలాబాద్కో ఇంకెక్కడికో ట్రాన్స్ఫర్ చేస్తాం, ఉద్యోగం బీకిస్తామని అంటున్నారు. కాంట్రాక్టర్లకు రక్షణ లేదు, 20% ముడుపులు చెల్లిస్తే కానీ మీ బిల్లులు ఇవ్వమని చెప్పేసి మాట్లాడుతున్నారు. ఈ రాష్ట్ర అభివృద్ధి కోసం మీరు చేసే పనులకి పెట్టుబడి పెట్టి అప్పో తీసుకొచ్చి పనులు చేసిన కాంట్రాక్టర్ల పైసలు ఇవ్వడానికి 20% కమిషన్ అడగబట్టే. ఏ టెండర్ అయినా టెండర్ కాకముందే మామూలుగా కొబ్బరికాయలు కొట్టాలంటే ఈ రోజు కమిషన్ ఇస్తే తప్ప కొబ్బరికాయలు కొట్టే పరిస్థితి లేకపోయేవాళ్ళు ఈ శంకుస్థాపనలకి. ఇక్కడ చూస్తేనేమో ఉన్న సాక్ష్యాధారాల్ని తగలబెట్టడానికి స్వతహాగా ముఖ్యమంత్రి ప్రమేయం ఉంది అని అనేది మా అనుమానం. ఎందుకంటే స్వతహాగా ఆయన ఈ కేసులో నిందితుడు, ఓటుకు నోటు కేసులో. అది రేపో మాపో ట్రయల్ కాబోతా ఉంది. ప్రస్తుతానికి బెయిల్ మీద ఉన్నాడు. ఈ శిక్ష నుంచి తప్పించుకోవడానికి నిందితుడిగా ముద్ర పడకుండా ఉండటం కోసం ఇప్పటి వరకు ఆయన చేయాల్సిన అనేక రకమైన ప్రయత్నాలు చేసినట్టు, దాంట్లో భాగంగా కొనసాగింపుగా అధికారాన్ని ఉపయోగించి ఉన్న సాక్ష్యాధారాలు లేకుండా చేసుకోవడానికి చేసిన ప్రక్రియ, దానికి అధికారాన్ని ఉపయోగించుకున్నారు. ఇది ముమ్మాటికి రాజకీయ నేరమే, ఇది ముమ్మాటికి కుట్రనే. శాంతి భద్రతల వైఫల్యం అని కేవలం ఒక నోటి మాటతోనే చేతులు దులుపుకునే ప్రయత్నం ఈ రోజు ప్రభుత్వం చేస్తూ ఉంది. ఇది చేతులు దులుపుకోవడానికి చేసే ప్రయత్నం చేస్తే న్యాయ విచారణ జరగాలి. డెఫినెట్ గా దీనికి ఒక ఉన్నతమైన న్యాయమూర్తితో విచారణ జరిపించాలి, జ్యుడిషియల్ ఎంక్వైరీ జరగాలి. ఇప్పుడు సామాన్యులకి వ్యవస్థకే రక్షణ లేకుండా అయిపోయింది. నిన్న మొన్నటి వరకు కొంతమంది వ్యక్తులకు రక్షణ లేదు, కానీ ఇప్పుడు వ్యవస్థకే రక్షణ లేకుండా అయిపోయింది. వ్యవస్థలను కూడా నిర్వీర్యం చేసే పరిస్థితి వచ్చింది. కాబట్టి ఈ రాష్ట్రాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత ఎవరిది అని అంటే ప్రజలదే. ఎన్నికలలో ఆగమై ఉరికి అనుభవం లేనివాడిని, దొంగని అవకాశం ఇచ్చి ఓటేసి ఇవాళ ముఖ్యమంత్రి కూర్చోబెట్టారు. అటువంటి ముఖ్యమంత్రి నేర చరిత్ర కలిగిన వాడికి ఏముంటది?
తెలంగాణ ఉద్యమంలో తుపాకులు పట్టుకొని తిరిగినోనికి ఏముంటది నేర చరిత్ర, కాకపోతే ఆ నేర చరిత్ర ఏం చేస్తాడు? ఇటువంటి సాక్ష్యాధారాలు లేకుండా చేయడంతో పాటు ఎదుటోళ్ల మీద ఉక్కుపాదం మోపి నిరంకుశత్వాన్ని ప్రదర్శించి నిరంకుశ రాజ్యాన్ని నడపాలి. ఓకే అండి, ఇవాళ జరుగుతున్నది అదే రాష్ట్రంలో, తెలంగాణలో. రైట్. తెలంగాణ రాష్ట్రంలో నిరంకుశ పాలన కొనసాగుతుంది. ఏదైతే నైతికత లేదు, మొత్తానికి విలువ లేదు, మొత్తానికి ఏదైతే స్వార్థ రాజకీయాల కోసమే ఈ పరిపాలన కొనసాగుతుందని చెప్పేసి మల్లయ్య గారు చెప్తున్నటువంటి అంశం. ఇప్పుడు ఒక షడ్జంగా గారు, మున్సిపల్ ఎన్నికలకు సంబంధించి ప్రచారం హోరెత్తుతుంది రోజు రోజుకి. ఇంకా చాలా బీఆర్ఎస్ క్యాడర్లు కావచ్చు కొత్త ఉత్తేజాన్ని నింపుతారు. ఇటు కేటీఆర్ ప్రచారం కావచ్చు, హరీష్ రావు ప్రచారం కావచ్చు, ఎక్కడ చూసినా కూడా బ్రహ్మరథం పడుతున్నటువంటి అంశం. దీనికి సంబంధించి మీరేమంటారు? వాస్తవమే అండి. ఎందుకంటే ఎవరైనా నిజం నిలకడగా తెలుస్తుంది అన్నట్టు గత ప్రభుత్వం చేసినటువంటి మంచి భవిష్యత్ తరాల గురించి ఆలోచించినటువంటి ఆలోచన విధానం, కేసీఆర్ గారు చేసినటువంటి ప్రణాళిక ఏ విధంగా ఇంప్లిమెంట్ చేసుకుంటూ వచ్చారో 10 ఏళ్ల పరిపాలనలో స్పష్టంగా చూసి, ఈ 2 ఏళ్లలో రేవంత్ రెడ్డి గారు చేస్తున్నటువంటిది ఏంది, గతంలో ఏంది, అంటే గతం ఏంది ప్రస్తుతం ఏంది అని చెప్పేసి బేరీ చేసుకున్నటువంటి సందర్భం మనం చూస్తున్నాం 2 సంవత్సరాలలో. కేసీఆర్ గారు గతంలో మనం చూసుకున్నట్లయితే తెలంగాణ వచ్చినప్పుడు ఎంతోమంది వెటకారంగా హేళనగా చేస్తూ ఏం చేస్తారు, కరెంట్ ఎక్కడ ఉంటుంది, మీకు తీగల మీద బట్టలారేసుకోవాలి, మేము లేకపోతే మీకు దిక్కే లేదు అన్నట్టు ఎంతోమంది ఎన్నో చిరాకులు చెప్పినప్పటికీ కూడా కేసీఆర్ గారు ఏక అడుగు కూడా వెనకకేయకుండా అందరి మాటలు విని మౌనంగా తన మాటలతోని కాకుండా ప్రతి ఒక్కరికి కూడా ఇది మా పరిపాలన, ఇది మా యొక్క నిజాయితీ నిబద్ధత అని చెప్పేసి స్పష్టంగా మాటల రూపంలో కాదు చేతల రూపంలో చేసి చూపించి అందరి నోర్లు మూపించినటువంటి సందర్భం మనం చూసాం. కానీ ఈరోజు రేవంత్ రెడ్డి గారు మాటలు ఎలక్షన్లలో చెప్పారు, చేతలు కనీసం చేస్తాడేమో ఎలక్షన్స్ అయిపోయిన తర్వాత అని ఎక్స్పెక్ట్ చేస్తే ఆ మాటలకు మాత్రమే పరిమితమైంది. కానీ ఇప్పటి వరకు కూడా ఒక్క అడుగు కూడా వేసినట్టు ఎక్కడ కూడా కనపడట్లేదు. అంటే మాటలకు మాత్రమే పరిమితమైనటువంటి రేవంత్ రెడ్డి గారి పరిపాలనను, అదేవిధంగా గతంలో కేసీఆర్ గారి పరిపాలన బేరీ చేసుకొని ఈరోజు ప్రజలు మొన్న ఎలక్షన్లలో ఏదైతే మనం అనుకున్నట్టు సర్పంచ్ ఎలక్షన్స్లలో తీసుకున్నట్లయితే ఎక్కడ కూడా అంటే పార్టీ గుర్తు లేకపోయినప్పటికీ ఏదైతే బీఆర్ఎస్ పార్టీ అని మనం టీఆర్ఎస్ పార్టీగా చేసుకున్నటువంటి సందర్భం నుంచి కూడా ఎవరైతే అనుకూలంగా ఉన్నారో ఆ కార్యకర్తలను నమ్మి నిజంగా కూడా కాంగ్రెస్ పార్టీ సపోర్టర్స్ ఎవరున్నారో వాళ్ళకు ఓట్లు వేస్తే మరో రేవంత్ రెడ్డి లేక వీళ్ళు అవుతారేమో, వీళ్ళు కూడా మాటలకు మాత్రమే పరిమితం అవుతారేమో అని చెప్పేసి చాలామంది టీఆర్ఎస్ నుంచి నిల్చున్నటువంటి వ్యక్తులను గెలిపించుకున్నారు. అంటే నమ్మకం అనేది అక్కడ కోల్పోయారని ఇక్కడ స్పష్టంగా అర్థమవుతుంది. ఎందుకంటే 2 సంవత్సరాల పాలన నిజంగా మీరు చెప్పుకోగలిగితే రేవంత్ రెడ్డి గారు మేము చేసినాము, ఇవి మీ సంక్షేమం, ప్రజల సంక్షేమానికి మేము తీసుకున్నటువంటి చర్యలు ఇవి, మేము తీసుకున్నటువంటి రాష్ట్రానికి ఈ విధంగా మేము మంచి అంశాలు తీసుకున్నామని చెప్పి ఏ ఒక్క సందర్భం ఏ ఎలక్షన్లలో కూడా చెప్పలేని పరిస్థితి రేవంత్ రెడ్డి గారు. ఎందుకంటే చేయలేదు కనుక చెప్పలేరు. కానీ ఇదే కేటీఆర్ గారు కానివ్వండి, హరీష్ రావు గారు కానివ్వండి, మేము 10 ఏళ్లలో ఈ విధంగా తెలంగాణకు ఈ అంశంలో ప్రతి సందర్భంలో రైతు బంధు కానివ్వండి, వృద్ధుల పెన్షన్ల పెంపకం కానివ్వండి, దివ్యాంగుల పెంపకాలు కానివ్వండి, ఉద్యోగాల విషయంలో కానివ్వండి, మహిళలకు ఏ విధంగా మేము ఇస్తున్నటువంటి హామీలని నెరవేర్చాము, మేనిఫెస్టోలో పెట్టినవి కొన్ని, చేసినవి ఎన్నో అని చెప్పేసి ప్రతిదీ అంటే అభివృద్ధిని మాత్రమే ప్రజలకు తెలియజేసారు. గతంలో వాళ్ళు అట్లా చేయలేదు, మేము చేయలేదు అని చెప్పకుండా, అంటే కుంటి సాకులు చెప్పకుండా చేసిన అభివృద్ధిని ముందల పెట్టేసి ఓటు అడగడం జరిగింది. కేసీఆర్ గారు ఎలక్షన్లలో ఏ నాయకుడు అండి నల్లా కనెక్షన్ నేను ఇవ్వకపోతే మీరు ఓటు వేయకండి అని చెప్పి బహిరంగంగా చెప్పిండు. అంటే ఇంత స్పష్టంగా ఛాలెంజ్ చేసి ఓటుపోయి గెలిచినటువంటి సందర్భాలు మనం చూసినాం. కానీ ఈరోజు రేవంత్ రెడ్డి గారు ఎందుకు చెప్పలేకపోతున్నారు? నేను ఇది చేశాను అని ఏదన్నా ఎక్కడైనా చెప్పగలుగుతున్నారా? కనీసం మంత్రులు చెప్పగలుగుతున్నారా? మంత్రులు ఏం చెప్తున్నారు? ఎంతసేపు వాళ్ళల్లో మాకు మంత్రి పదవి రావాలా, లేకపోతే భవిష్యత్తులో నేనే మంత్రిని అవుతున్నాను, ఈ కుమ్ములాటలు తప్ప ఎక్కడ కూడా వాళ్ళు ప్రజలకు చేస్తున్నటువంటిది లేదు. ఈరోజు ఎలక్షన్లు వస్తేనే ప్రజలు గుర్తుకొస్తున్నారు. ఎక్కడ కూడా ఎలక్షన్లు లేకపోతే కనీసం గ్రామాలకు పోయేటువంటి పరిస్థితి ఈరోజు కాంగ్రెస్ నాయకులకు లేదు. కాంగ్రెస్ నాయకులే ముఖ్యమంత్రి గారిని అడుగుతున్నాం, అయ్యా మనం ఇచ్చినటువంటి హామీలను ఊర్లలోకి పోతే అడిగేటట్టుంది, అందుకే మేము ఊర్లలో తిరగలేకపోతున్నాము అని చెప్పి మొరపెట్టుకొని ఈరోజు ఇక్కడ కాకుండా అక్కడ కాకుండా వాళ్ళు ఇళ్ళకు మాత్రమే పరిమితం అవుతున్నటువంటి సందర్భాలు మనం చూసినాం కాంగ్రెస్ నాయకులలో. ఈరోజు ఎలక్షన్లలో అని చెప్పి ఇలా గుర్తుపెట్టుకొని పోతామని చెప్తున్నారు మున్సిపల్లో. అంటే రేపు భవిష్యత్తు ఏ విధంగా ఉంటుంది అని చెప్పేసి వాళ్ళకు ఒక భయం పట్టుకుంది. దీనికోసము అధికార దుర్వినియోగం కానీ, అంగబలం కానీ, అర్ధబలం కానీ,
అధికారాన్ని అడ్డం పెట్టుకొని అయినా సరే ఏ విధంగానైనా గెలవాలి అని చెప్పేసి ఆదేశాలు జారీ చేస్తున్నటువంటి సందర్భం ఈరోజు మనం చూస్తున్నాం. రేవంత్ రెడ్డి గారి పరిపాలన ఎట్లా అయిపోయింది అంటే మీరు ఏం చేస్తారో నాకు తెలియదు, మనం గెలవాలి, అధికారంలో ఉండాలి, ప్రజలు ఎక్కడ పోయినా పర్వాలేదు గాలికి వదిలేయండి, కానీ ఓట్లు మాత్రం మనకే రావాలి అంటే ప్రజలు ఓట్లేస్తారా లేకపోతే మీరు ఓట్లేస్తారా, మీరు ఇంకేం చేస్తారు, ఏమైనా ఏదో ఒక రకంగా విన్నింగ్ కావాలనే ఆలోచన ధోరణితోనే పోతున్నారు. ఇంతకుముందు పెద్దలు చెప్తూ ఏదైతే గన్ను పట్టుకొని తిరిగినటువంటి ముఖ్యమంత్రి అయితే ఇది తప్ప ఇంకేముంటుంది అంటే తన యొక్క చరిత్ర ఒక హిస్టరీ అంటే ఏంది వాళ్ళకు మామూలుగా కేసీఆర్ గారిని తీసుకున్నట్లయితే మనం ఒక హిస్టరీగా చెప్పుకుంటారు మనకు ప్రతి ఒక్కరు కూడా, కానీ ఈయనది ఒక మిస్టరీగా తయారైంది రేవంత్ రెడ్డి గారి పరిపాలన మనం తీసుకున్నట్లయితే. అంటే ఇట్లా ఒక్కరికొకరు బేరీ చేసుకుంటారు కదా. అంటే గతంలో టీఆర్ఎస్ ప్రభుత్వం ఏం చేసింది, కాంగ్రెస్ పార్టీ ఏం చేసింది, రేపు భవిష్యత్ మాటలు ఎవరివి నమ్మాలా, ఎవరేం చేస్తారు. ఒక 2 సంవత్సరాల క్రితము కేసీఆర్ గారు చేసినటువంటి దానికి కొంచెం మించి ఇస్తారు అనుకుంటే ఎక్కడ కూడా రేవంత్ రెడ్డి గారు ఏం చెప్పారండి, నేను ఇంతగా 2000 కాడికెళ్ళి మీకు 4000 చెప్తాము అది అంటే కొంచెం అంటే ఆలోచన నిజంగా కూడా చేస్తాడేమో, కేసీఆర్ గారిని మించి మాకు అందిస్తాడేమో పరిపాలన అనుకున్నారు. కానీ కేసీఆర్ గారిని మించి కాదండి, కేసీఆర్ గారు చేసినటువంటి దాన్ని పక్కకు పెట్టి ఈయన ముంచి పరిపాలన సాగిస్తున్నాడు, ప్రజలందరినీ ముంచుతున్నాడు. ఎక్కడికక్కడ తీసుకుపోయి కప్పాలు కట్టుకుంటూ లేకపోతే అధికారాన్ని కాపాడుకోవడానికి పదే పదే ఢిల్లీలో పాదయాత్రలు ఎప్పుడు మామూలుగా మన కేసీఆర్ గారు ఏం చేశారండి ఎంతసేపు, ఎక్కడికక్కడ ప్రజల్లో ఉంటూ ప్రజల సంక్షేమం కోసము ఇక్కడ 2 ఎడ్ల బండి అంటే జోడెడ్ల బండి అంటాం కదా మనం, ఊర్లలో ఒక సామెత ఉంది జోడెడ్ల బండి అని. కేటీఆర్ గారు ఒకవైపు, హరీష్ రావు గారు ఒకవైపు ఉంటే కేసీఆర్ గారి ఆలోచన విధానంతో దూసుకెళ్ళి తెలంగాణను నెంబర్ 1 స్థానంలో, భారతదేశంలోనే నెంబర్ 1 స్థానంలో గుర్తింపు తెచ్చినటువంటి సందర్భం చూసినాం. ఎంతోమంది నాయకులు వచ్చేసి ఇలా ఉండాలి, తెలంగాణ లాగా మా రాష్ట్రం ఉండాలి, తెలంగాణలో మమ్మల్ని కలపండి అని చెప్పేసి పక్క రాష్ట్రాల వాళ్ళు కూడా అప్లికేషన్ పెట్టుకున్నటువంటి సందర్భాలు చూసినాం. ఈరోజు వద్దురా బాబు మీ తెలంగాణ లాగా మాది ఉండొద్దు, మీరు మా ఆగం చేస్తున్నారు అని చెప్పేసి దూరం పోయేటువంటి పరిస్థితి. ఎవరు వచ్చినా కానీ గిన్నెలున్నాయి అని చెప్పి రేవంత్ రెడ్డి గారు చెప్పుకుంటున్నారు. ఇంటి సంసారాన్ని ఎవడన్నా బయట పెట్టుకుంటున్నా అండి, కానీ ఈయన ఎందుకు బయట పెడుతున్నాడు, ఎంతసేపు ఏంటంటే తన చేతగానితనాన్ని బయట పెడుతున్నాడు, తన చేతగానితనాన్ని నిరూపించుకోలేక పక్కల మీద బురద జల్లుతున్నాడు. ఇట్లా రేవంత్ రెడ్డి గారి పరిపాలన కానీ మనం కేసీఆర్ గారి పరిపాలన తీసుకుంటే ఈరోజు ఖచ్చితంగా కేసీఆర్ గారి పరిపాలన గుర్తుంది కనుకనే భవిష్యత్ తరాలు మా భవిష్యత్తు ఎట్లా ఈ 5 ఏళ్ళు కాలం అయిపోయింది, రేపు కనీసం మా పిల్లల భవిష్యత్తున బాగుండాలనే ఆలోచనతోనే ఈరోజు యువత కానీ, మహిళలు కానీ, వృద్ధులు కానీ, వికలాంగులు కూడా ప్రతి ఒక్కరు ఏ సామాజిక వర్గాన్ని కూడా ఈరోజు ఇప్పటి వరకు రేవంత్ రెడ్డి గారు బాగుపరిచిందా కానీ లేకపోతే వారి మంచి చెడుల గురించి ఆలోచించిన సందర్భం కనపడలేదు. కావున ఈ రోజు బీఆర్ఎస్ వైపు అందరూ కూడా చూస్తున్నారు, మనం స్పష్టంగా అర్థమవుతుంది. పాలన పరంగా ఏదైతే గత ప్రభుత్వంతో ఈ ప్రభుత్వాన్ని పోల్చలేము, ఏదైతే అది ఏదైతే స్వర్ణయుగంలా ఉండేది బీఆర్ఎస్ సర్కార్ టైంలో, ఏదైతే కాంగ్రెస్ వచ్చిన తర్వాత మొత్తానికి పరిపాలన పడకేసింది అనేది జంగ గారు చెప్తున్నటువంటి అంశం. అలయ్య గారు, ప్రధానంగా ఏదైతే సర్పంచ్ ఎలక్షన్స్ సంబంధించి చూసుకున్నాం, ఏదైతే అప్పుడు కూడా జీపీకి సంబంధించినటువంటి గ్రాంట్స్ కూడా ₹1 కూడా రిలీజ్ చేయలేని పరిస్థితి, మొత్తానికి పల్లెలన్నీ కూడా చాలా ఇబ్బంది పడ్డ సందర్భం మనం చూసాం. ఇప్పుడు మున్సిపల్ ఎలక్షన్ మున్సిపల్కి సంబంధించి కూడా మొత్తానికి పాలనపరంగా పడకేసినటువంటి సిచ్యువేషన్ చూస్తున్నాం. మున్సిపల్కి సంబంధించి కూడా ₹1 కూడా కాంగ్రెస్ సర్కారు విడుదల చేయలేని పరిస్థితి. మొత్తానికి ఇప్పుడు ఉన్నటువంటి మున్సిపల్ ఎన్నికలకు సంబంధించి కాంగ్రెస్ పార్టీ ఏ సందర్భం బట్టి ఏ అంశానికి లేవనెత్తుకుంటూ ఎలక్షన్స్కి వెళ్తుంది అనుకోవచ్చు. అలాగే అడుగడుగున అక్కడ అందరినీ కూడా నిలదీస్తున్నటువంటి అంశం మనం చూస్తూ ఉన్నాం. దీనికి సంబంధించి మీరేమంటారు? ఈరోజు తెలంగాణ రాష్ట్ర ప్రజలందరూ కూడా ఆలోచించాలండి. అన్ని వర్గాల ప్రజలు ఏం ఆశించి అధికారం ఇచ్చారు రేవంత్ రెడ్డికి, ఇవాళ ఏం జరుగుతుంది? 2 సంవత్సరాల క్రితం ఆయన ఇచ్చిన హామీలు ఏంటి, నెరవేర్చినవి ఏంటి? ఎన్నికలంటే వాళ్ళు ఏదో రకంగా దొడ్డిదారిన గెలిచి అని చెప్పేసి చెప్పుకోవాలనే ఒక యావ తప్ప ఈ 2 సంవత్సరాలుగా తట్టడి మట్టిపోయలే, ఒక్క నయా పైసా సంక్షేమ కార్యక్రమాలకి ఖర్చు పెట్టలే. రాష్ట్రంలో ఎక్కడ చూసినా గందరగోళమైన పరిస్థితి ఏర్పడ్డది. రైతుల పరిస్థితి ఆగమ్య గోచరం. యూరియా కోసం ఇవాళ మామూలుగా లైన్లు కట్టడమే కాదు, పాయిజన్ డబ్బాలు పట్టుకొని ప్రాథమిక సహకార సంఘం కార్యాలయాల ముందు ఎదురు చూస్తున్నారు. నిన్న మా నియోజకవర్గంలో జరిగింది. ఒక పాపం వృద్ధురాలు డబ్బా పట్టుకొని వచ్చింది, నన్ను పాయిజన్ తాగమంటావా లేకపోతే బస్తా ఇస్తావా, 3 రోజుల నుంచి 5 రోజుల నుంచి తిరుగుతున్నా నేను, మాకు దొరకట్లేదని. అసలు రాష్ట్రంలో పరిపాలన ఉందా? ఈరోజు గాలికి వదిలేసారు. ఎన్నికలు రాగానే మేము అది చేసినాం ఇది చేసినామని ఊదరగొట్టే ఉపన్యాసాలు ఇస్తున్నారు, డబ్బులు వెదజల్లుతున్నారు, మద్యం వేర్లై పారుతుంది, మాకు అధికారం కావాలని చెప్పి తెగబడుతున్నారు.
ఇవాళ తెలంగాణ యావత్ ప్రజానీకం అన్ని వర్గాల వాళ్ళు ఆలోచించాలి. దయచేసి అధికారం ఎందుకు గొప్ప చెప్తున్నాం? వేసిన ఓటు వల్ల ఏం ప్రయోజనం అయింది? 2 సంవత్సరాల క్రితం రేవంత్ రెడ్డికి వేసిన ఓటు వల్ల ఇవాళ ఏం ప్రయోజనం కొనుక్కోరింది? ఏం జరిగింది? రేపు ఏం చేయగలుగుతాడు? ముఖ్యమంత్రి స్వతహాగా నా దగ్గర దొంగను చూసినట్టు చూస్తున్నారు. నన్ను బట్టలిప్పినా కానీ ఇవాళ జీతాలు ఇచ్చే పరిస్థితి లేదు. నన్ను ఏం చేయమంటారు అని చెప్పేసి ఉద్యోగస్తులను కూడా బెదిరించిండు. ఈ రాష్ట్రానికి 30 సంవత్సరాలు ఉద్యోగం చేసి రాష్ట్ర ప్రభుత్వాలు ఏ రకంగానైతే హామీలు ఇస్తాయో ఆ అమలు చేసే దాంట్లో ఉద్యోగులుగా వాళ్ళ పాత్రను పోషించిన వాళ్ళకి ఇవాళ జీతభత్యాలు లేవు. వాళ్ళు రిటైర్ అయినాక వాళ్ళ బెనిఫిట్స్ ఇవ్వట్లేదని చెప్పేసి కొంతమంది అనారోగ్యం పాలై చచ్చిపోయారు. ఇవాళ ధర్నాలు చేస్తున్నారు నడి రోడ్డు మీద. ఎవరన్నా పట్టించుకుంటుర్రా? ఒక మానవత్వవాదిగా పనిచేస్తున్నారు ఇవాళ ఈ ప్రభుత్వం. మానవత్వం ఉందా ఎక్కడన్నా? రైతు భరోసా ఇస్తా అని కొండ నాలుక మందేస్తే ఉన్న నాలుక పోయినట్టు 15,000 ఇస్తా అని చెప్పినప్పుడు ఆ 10,000 కూడా దిక్కులేదు. ఇవాళకి 4 కార్లు, 1 కారు ఇచ్చిండు, 3 కార్లు ఎగనామం పెట్టిండు. ఈ రాష్ట్రంలో ఉన్న అన్ని దేవుళ్ళ మీద, అమ్మవార్ల మీద, దేవతల మీద ఒట్టేసిండు. ఆనా అన్నాడు. ఆఖరికి నిండు అసెంబ్లీలో కూడా ఆనా అన్నాడు. ఏం జరుగుతుంది? రుణమాఫీ విషయంగా హామీ ఇచ్చి ఏం చేసిండు? ఫస్ట్ ఏమో అందరికి ఇస్తా అన్నాడు, తర్వాత కుటుంబాలు ఒక్కొక్కళ్ళకి అన్నాడు, ఆ తర్వాత అది కూడా చేయలేకపోయాడు. ఇంకా 40-50% రుణమాఫీలు జరగకుండా అట్లే ఉండిపోయారు. ఎక్కడికక్కడ మాయమాటలతోని మభ్యపెట్టి అధికారాన్ని ఉపయోగించుకొని అయ్యాల అధికారంలో రావడానికి మభ్యపెట్టి మాయమాటలు చెప్తే ఇవాళ అధికారం అదనంగా తోడైన తర్వాత అధికారాన్ని అడ్డం పెట్టుకుని దౌర్జన్యాలు చేసి హత్యలు చేసి అధికారంలో కూర్చోవాలనుకుంటుండు. దీనికి ప్రజలే సరైన సమాధానం చెప్పాలి. ఆ సమయం ఇప్పుడు ఆసన్నమైంది. కర్రు కాచి వాత పెట్టే సమయం మున్సిపల్ ఎన్నికలల్లో ప్రజలు చొరవ తీసుకోవాలి. లేకపోతే రేపు జరగబోయే నష్టానికి, ఈ తెలంగాణకి వాటిల్లబోయే ప్రమాదానికి ఎవరు కాపాడలేరు. 60 సంవత్సరాలు వివక్షకు గురైన ఈ తెలంగాణని కాపాడటానికి జాతిపిత మాదిరిగా కేసీఆర్ గారు ఈ తెలంగాణ గడ్డ మీద పెట్టి తెలంగాణను సాధించిండు. వడ్డించిన విస్తర మాదిరిగా ఈ తెలంగాణని మన ముందు ఉంచిండు. దాన్ని నిర్వీర్యం చేస్తున్నారు, కుక్కలు చింపిన విస్తరణ చేస్తున్నారు. కాపాడుకునే బాధ్యత ప్రజలు చైతన్యవంతంగా ఆలోచించకపోతే ఆగమయ్యేది మన బతుకులే, మన భవిష్యత్తే, మన బిడ్డల భవిష్యత్తే. ఆలోచించాలి. ఎన్నికలలో 10కో 12కో మామూలుగా ఓట్లు నమ్ముకోవటం కాదు. ఇక్కడ ఒకటేనండి, జనరల్గా ఏంటంటే ఇంతకుముందు పెద్దలు చెప్తున్నట్టు అవకాశవాద రాజకీయం చేస్తున్నారు రేవంత్ రెడ్డి గారు అనేది ఇక్కడ స్పష్టంగా తెలుస్తుంది. ప్రజలకు కూడా అర్థమైంది ఏంటంటే ఏదో కేసీఆర్ గారు చెప్పిన దానికంటే ఎక్కువ ఇస్తున్నారు కదా అని చెప్పేసి రేవంత్ రెడ్డి గారి మాటలకు నమ్మి బోసపోయినాము. అలంకారం కంటే కూడా 5వ తనం మేలు అని చెప్పేసి మనము సామెత ఉంటుంది మనకు జనరల్గా ఊర్లలో. అంటే అలంకారం కంటే 5వ తనం మేలు అంటారు కదా. అంటే కనీసము 5వ తనం ఉంటే చాలు, మాకు మేకప్లు అవసరం లేదు. రేవంత్ రెడ్డి గారు ఏదో మేకప్ చేస్తారనుకున్నాం కానీ ఉన్నది కూడా 5వ తనం కూడా గుంజుకుపోయేటట్టుందని చెప్పేసి ఈరోజు ప్రజలు గ్రహించారు. కనుకనే మొన్న సర్పంచ్ ఎలక్షన్లో ఉన్నటువంటి రిజల్ట్ కొంతవరకు బయటకు వచ్చింది. ఈరోజు కూడా రేపు జరిగే మున్సిపల్ ఎలక్షన్స్లో కూడా ఖచ్చితంగా వీళ్లకు రిజల్ట్ ఏందనేది తెలుస్తుంది. కనుకనే ఈరోజు అంగబలము అర్ధబలము యూజ్ చేసి కనీసం దాన్ని నిలబెట్టుకోవడానికి, లేకపోతే ముఖ్యమంత్రి పదవిని మారుస్తారేమో అని చెప్పేసి ఒక భయభ్రాంతులకు గురయ్యి రేవంత్ రెడ్డి గారు ఈరోజు తన బలాన్ని అంటే ఎక్కడికక్కడ కూడా నాయకులు ఒక ఆదేశాలు జారీ చేస్తున్నారు. ఏదేమైనా సరే ఏదో ఒక రకంగా మనం గెలవాల్సిందే అని చెప్పేసి ప్రతిపక్ష నేతల పైన చావులు కోరుకుంటూ దినాలని చెప్పేసి ఎక్కడికక్కడ కూడా చెప్పుకోవాల్సిన అంశాలను కాకుండా కనీసం పిల్లలు కూడా చూసేటువంటి సందర్భం లేకుండా మాటలతోని వైరాగ్యం తెచ్చే విధంగా ఈరోజు చేస్తున్నటువంటి పాలన రేవంత్ రెడ్డి గారి మాటలను చూస్తే ప్రతి ఒక్కరు కూడా జుబ్తికాకరంగా ఉన్నాయి. ఇలాంటిదా ఒక నాయకునికి మనం ఓటేసినామని చెప్పేసి ప్రజలు కూడా చీదరించుకునేటువంటి సందర్భం మనం చూస్తూనే ఉన్నాం. ఈరోజు టీవీలు కట్ చేస్తున్నారు. సో ఖచ్చితంగా బీఆర్ఎస్ ఉన్నటువంటి అంశం కానీ కాంగ్రెస్ తీసుకున్నా కానీ మనం ఏది తీసుకున్నా కానీ ఎంతసేపు బీఆర్ఎస్ ఉంటే కనీసము కేటీఆర్ గారి మాటలు కానీ హరీష్ రావు గారి మాటలు కానీ
విధంగా మల్లయ్య గారు థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్ అండి. మొత్తానికి చూస్తున్నాం కదా, ఏదైతే ఖచ్చితంగా ఏదైతే సర్పంచ్ ఎలక్షన్స్లో కూడా చూసారు, ఇచ్చినటువంటి హామీలకు సంబంధించి కాంగ్రెస్ సర్కారు ఎలాంటి హామీలు ఇచ్చి ప్రజలు ఎలా నయవంచనకు గురి చేసింది, మోసం చేసిందని ప్రజలు ఖచ్చితంగా గమనిస్తున్నారు. మళ్ళీ బీఆర్ఎస్ వైపు చూస్తున్నారు, మున్సిపల్లో కూడా ఖచ్చితంగా బీఆర్ఎస్ వైపే ఉంటారు. ఖచ్చితంగా ఏదైతే అప్పుడు గుర్తుకు సంబంధించి విషయానికి సంబంధించి గుర్తులు వేరే వేరే ఉన్నా కూడా ఇప్పుడు కారు గుర్తుతో వెళ్తున్నటువంటి మున్సిపల్ ఎన్నికలు కాబట్టి ఖచ్చితంగా మున్సిపల్లో కూడా ఖచ్చితంగా కారు వైపే అందరూ జనాలు చూస్తున్నారని చెప్పేసి వీళ్ళు చెప్తున్నటువంటి అంశం ఇది. ఇవాల్టి వార్తలు వాస్తవాలు. కీప్ వాచింగ్ టీ న్యూస్.